మై సన్. మరి మా నాన్న ఇన్నాళ్ళు ఎంత మిస్ అయ్యాను రా నేను. అరే వీని తొలగిస్తుండు. డాడీకి ఇంకా కోపం తగ్గినట్లేదు. చెప్పకుండా వచ్చేసానని నా మీద కోపం డాడీకి ఇంకా. నువ్వా నా కొడుకువి, నా రేంజ్ కా పుట్టాడు అనుకున్నా. ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేయి. దొరక్క లైవ్ క్యారెక్టర్ దొరికింది, చెలరేగిపోతా. వెరీ గుడ్. కమ్ డాడీ, లగేజ్ తెచ్చారా? రండి బాగా. నమస్తే. ప్రయాణం మంచిగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? ఫోన్ చేశారా? బాగున్నారా? ఇలాంటి రొటీన్ క్వశ్చన్స్ అంటే నాకు ఎలర్జీ. ఆస్క్ సంథింగ్ న్యూ మ్యాన్. ఎప్పుడు వెళ్ళిపోతారు? డాడీ తను భూమి. కాబోయే కోడలు రైట్. రైట్ రైట్. ఈయన కాబోయే వియ్యంకుడు కరెక్ట్. ఈయన అమ్మాయి బ్రదరు. ఓ పగిలిపోద్దు. లేలే, ఈయన బ్రదర్ని. అదే ఎవరికో బ్రదరేగా, అడ్జస్ట్ అయిపోండి. ఏంటి జిమ్మా? నై పొద్దుగాల లేసుడే 2-3 ముద్దులు నరికితే గాని వేరే పనిలోకి పోను బావా. అంటే మీది నరికే టైప్ అన్నమాట. అక్కయ్య గారు మీరేం మాట్లాడటమే లేదు. మాట్లాడు. ఆయన ఏమంటే అదేనండి. దానికి ఒక్క డైలాగే రాశా. మూసే. ఈ అమ్మాయి నీ రెండో కూతురు రైట్. నీ బొంద. గలత్, నా కూతురు. ఈడేంటి నాకు కౌంటర్ ఇస్తున్నాడు? ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు, మడతడిపోతాడు. మీ అమ్మాయి కూడా పెళ్లిడి వచ్చింది కదా, మా వాడంత రేంజ్ లో కాకపోయినా ఎవడు కొడుకు ఇచ్చి పెళ్లి చేసేయండి, ఓ పని అయిపోతుంది. ఎలా ఇచ్చాను? అదేంటి ఓ ఏం దిమాగ్ బావా నీది. కొడుకు లెక్కనే తండ్రి. ఏమంటావు ఇందు? బాబాయ్ పట్నంలో ఏమన్నా ప్రేమించినాన్నావు కదా, రమ్మని చెప్పు. అంటే బాబాయ్ అది అరే నేనే చెప్తున్నా కదా.